చూడండి స్టూడెంట్స్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో మనకి ఈ యొక్క లాస్ట్ క్లాస్ లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో మనకి ఎక్సర్సైజ్ 2 లో మనకి రామన్ 3 లో మనకి క్వశ్చన్ నెంబర్ 6 స్టార్ట్ చేశాను. అయితే దాని ముందు మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 మనకి ఇఫ్ x plus y is equal to 3 is the equation of the chord AB of the circle x square plus y square minus 2x plus 4y minus 8 is equal to 0. Find the equation of the circle having AB as diameter. ఆ కంటిన్యూషన్ సమ్ డిఫరెంట్ కాబట్టి 6th సమ్ తర్వాత నెక్స్ట్ సమ్ సేమ్ మోడల్ లో ట్రై చేయాలి. ఒకసారి చూడమ్మా. మనకి ఏ విధంగా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఒక లైన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ గివెన్ సర్కిల్ చూడండి. గివెన్ సర్కిల్ is symbolically s x square plus y square another value ఇక్కడ minus 2x plus 4y minus 8 is equal to 0. మరి ఇక్కడ లైన్ యొక్క సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ అయింది కాబట్టి దీంట్లో మనకి ఏంటి సర్కిల్ ఈక్వేషన్ తో లైన్ కూడా ఉంది కాబట్టి లైన్ చూడన్నా. లైన్ అంటే ఇక్కడ కార్డ్ అన్నాడు కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ AB అన్నాడు కాబట్టి ఇది కార్డ్ చూడండి. కార్డ్ is equation of the chord is equation of the chord is symbol ఇక్కడ లైన్ ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుంది L. లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ L x plus y మరి రైట్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది -3 is equal to 0. మరి లైన్ ఈక్వేషన్ అలాగా ఫార్మ్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి the equation of any circle passing to the points మరి passing to the point ఇది intersect అవుతుంది. మరి passing through the points of intersection points అంటే symbolic points అంటే ఇక్కడ A B అంటే points A and B is using forming s plus lambda f is equal to 0. మరి సింబాలిక్ ఫార్ములా ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఒక లైన్ ఈక్వేషన్ కానీ ఇక్కడ మరి కార్డ్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది ఆ సర్కిల్ లైన్ ఈక్వేషన్ టచ్ చేస్తుంది. సర్కిల్ లైన్ టచ్ చేస్తుంది కాబట్టి ఆ సర్కిల్ ఎలా టచ్ చేస్తుంది ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ని ఈ యొక్క లైన్ టచ్ చేసినప్పుడు 2 పాయింట్స్ ఏం ఫామ్ అయ్యింది 2 పాయింట్స్ అంటే ఇక్కడ సమ్ AB ఈ 2 పాయింట్స్ ఫామ్ అయినప్పుడు అనదర్ సర్కిల్ రెక్టాంగిల్ సర్కిల్ కావాలి. ఆ రెక్టాంగిల్ సర్కిల్ దీని నుంచి మనం డ్రా చేస్తే ఏమవుతుంది ఈ యొక్క రెక్టాంగిల్ సర్కిల్ దీన్ని డ్రా చేస్తే ఇది సెంటర్ కూడా పాస్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ కావాల్సింది ఫైనల్ వాల్యూ s ప్లస్ లాంబ్డా లో సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి s వాల్యూ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2x plus 4y minus 8 ఇది చూడండి -8 అక్కడ s కంప్లీట్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఉందా x plus y minus 3 is equal to 0 అంటే s అనే సబ్స్టిట్యూషన్ చేశాను ప్లస్ లాంబ్డా ఇంటూ లైన్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. మరి సర్కిల్ లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాక మనకు ఫైనల్ అవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్ చేయమా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2x plus 4y minus 8 ఇక్కడ ఈక్వేషన్ సమ్ ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఈక్వేషన్ 1 రిడ్యూస్ చేయండి. యూజ్ చేస్తే 1 2 యూజ్ చేయలేదు కాబట్టి ఈక్వేషన్ 1 రిడ్యూస్ చేసిన పర్లేదు లేదా ఇక్కడ యూజ్ చేయకపోండి. అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే సమ్ 3 అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. అది 1 2 ఇక్కడ 3 ఇక్కడ 1 2 3 అప్లై చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది 3 అవుతుంది. అంటే అక్కడ చూడమా ప్లస్ లాంబ్డా ఇంటూ x ఎంత లాంబ్డా x ఎంత లాంబ్డా x ప్లస్ లాంబ్డా ఇంటూ y ఎంత లాంబ్డా y లాంబ్డా x లాంబ్డా ఇంటూ y లాంబ్డా y మైనస్ లాంబ్డా ఇంటూ 3 లాంబ్డా is equal to 0. మరి ఫైనల్ మనకి ఇక్కడ కామన్ తీయాలి కాబట్టి కామన్ తీసుకుంటాం ఒకసారి x స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి x స్క్వేర్ అనదర్ వాల్యూ y స్క్వేర్ నెక్స్ట్ కాన్సెప్ట్ వాల్యూ ఇక్కడ -2x
ఇది -2x ఇక్కడ ఎంత λx ఉంది. మరి 2 టర్మ్స్ కామన్ ఇస్తే ఏమవుతుంది? లాంబ్డా కామన్ ఇస్తే ఏం కామన్ చేయమంటారా? -2x λx. ఏ టర్మ్ వస్తుంది? ఇక్కడ x వస్తుంది. x కామన్ ఇస్తే లాంబ్డా, ఇక్కడ x కామన్ ఇస్తే ఎంత అవుతుంది? ప్లస్ లాంబ్డా -2 ఇంటూ ఏ టర్మ్ ఇది x. అనదర్ టర్మ్ చూడండి ఇక్కడ ప్లస్ నెక్స్ట్ y టర్మ్ కనిపిస్తే y టర్మ్ కనిపిస్తే అవుతుంది. y కామన్ ఇస్తే అవుతుంది. ఇక్కడ y కామన్ ఇస్తే లాంబ్డా ప్లస్ ఇక్కడ కామన్ ఇస్తే ఎంత నెంబర్ 4 ఇంటూ టర్మ్ ఇది y. అంటే x టర్మ్ కామన్ ఇచ్చినప్పుడు x టర్మ్ ఇక్కడ ఉంది x ఇంటూ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా, ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఇంటూ టర్మ్ అంటే x ప్లస్ ఏముంది ఇక్కడ y టర్మ్ కామన్ ఇస్తే లాంబ్డా ప్లస్ ఇక్కడ ఉందమ్మా 4. నెక్స్ట్ అంటే కామన్ ఇక్కడ -8 -3 లాంబ్డా -8 -3 లాంబ్డా ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఈ యొక్క సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ సెంటర్ కావాలి. therefore center of the above circle is ఏంటమ్మా ఫార్ములా c u is equal to మరి సెంటర్ ని ఫార్ములా ఏంటి ఇక్కడ x టర్మ్ y టర్మ్ కావాలి. మరి ఇక్కడ x టర్మ్ ఎంత ఉంది? లాంబ్డా -2 ఉంది. మరి లాంబ్డా -2 డివైడ్ చేసిన తర్వాత లాంబ్డా -2 మరి దీన్ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసాం. మరి ఇక్కడ సింబల్ ఏంటి? ప్లస్. ఈ ప్లస్ సింబల్ ఏంటి? ఆపోజిట్ మైనస్. మరి ఇక్కడ ఏమన్నా టర్మ్ లాంబ్డా ప్లస్ 4 డివైడెడ్ బై దీన్ని కూడా ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. మరి ఇక్కడ సింబల్ ఏంటి? ప్లస్. ఈ ప్లస్ ఆపోజిట్ ఏంటి? ఇక్కడ మైనస్. అంటే మనకి ఇక్కడ టర్మ్స్ ఏం తీసుకున్నా ఇక్కడ ప్లస్ అయితే అవుతుంది మైనస్, ఇక్కడ ప్లస్ అయితే మైనస్ అవుతుంది. ఇక్కడ దీనికి ఆఫ్ ఎంత? లాంబ్డా -2 డివైడెడ్ బై 2 అనదర్ వాల్యూ లాంబ్డా ప్లస్ 4 డివైడెడ్ బై 2 వచ్చింది. సెంటర్ వాల్యూ వచ్చిన తర్వాత వాడి అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ యొక్క లైన్ కి ఈ యొక్క ఏ లైన్ లో వస్తుందో డయామీటర్ అన్నాడు కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ 1 కి ఈక్వేషన్ 1 హ్యాస్ diameter. Equation 1 as AB as diameter, then equation 1 has AB as diameter, then formula అవుతుంది center C minus of lambda -2 divided by 2 minus of lambda plus 4 divided by 2 lies on the line x plus y minus 3 is equal to 0. అంటే ఏంటి? ఒక సెంటర్ ఎప్పుడైతే మనకి ఇక్కడ డయామీటర్ మెన్షన్ చేసాడో ఆ డయామీటర్ మీనింగ్ ఏంటి? ఆ యొక్క సెంటర్ ఏదైతే దాని మీద పాస్ అవుతుంది కాబట్టి సెంటర్ లైన్స్ ఆన్ ద లైన్. మరి సెంటర్ లైన్స్ ఆన్ ద లైన్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయమా మైనస్ x వాల్యూ ఎంతమా మైనస్ లాంబ్డా -2 డివైడెడ్ బై 2 నెక్స్ట్ ప్లస్ y వాల్యూ ఎంతమా మైనస్ లాంబ్డా ప్లస్ 4 డివైడెడ్ బై 2 నెక్స్ట్ వాల్యూ ఎంతమా ఇక్కడ 4 ఇది నెక్స్ట్ వాల్యూ -3 is equal to 0. బట్ డినామినేటర్ ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం 2 ఇక్కడ 2 అవుతుంది. మరి ఎల్సిఎం 2 అప్లై చేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ లాంబ్డా మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2 మైనస్ ఇంటూ లాంబ్డా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 మైనస్ 2 3 జార్ ఎంత? 6 is equal to 0. అంటే ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేసినప్పుడు ఏ టైప్ మెథడ్ అప్లై చేస్తామో చూడాలి కాబట్టి ఇక్కడ 2 అనేది అవుతుంది. డినామినేటర్ 2 అప్లై చేస్తాం. మైనస్ ఇంటూ లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ ఇంటూ లాంబ్డా మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్ 4 వచ్చింది. నెక్స్ట్ ఎంత? మైనస్ 2 3 జార్ ఎంత? 6. ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ డివైడర్ రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై. మరి డివైడ్ బై రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫైనల్ గా వస్తుంది అన్నమాట మైనస్ 2 లాంబ్డా ఎంత? -2 లాంబ్డా. మరి ఇక్కడ ఎడిషన్ చేస్తే ఇది -4 -6 మరి -4 -6 ఎడిషన్ చేస్తే ఎంత? -10. మరి -10 లో 2 క్యాన్సిల్ అవుతే -8 is equal to 0. ఇక ఫైనల్ గా వస్తుంది చూడండి ఇక్కడ -2 లాంబ్డా is equal to ఈ -8 రైట్ సైడ్ ఏంటి? +8. మరి 2 టేబుల్ 8 టైమ్స్ అన్ని 4 టైమ్స్. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత? -లాంబ్డా is equal to 4. మరి మైనస్ ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇక్కడ కూడా మనకి నెగటివ్ వాల్యూ ఉంది కాబట్టి నెగటివ్ వాల్యూ పాయింట్ చేస్తే మైనస్ అయింది ప్లస్ అయింది. ఈ మైనస్ ప్లస్ అవుతే ఈ ప్లస్ వాల్యూ అవుతుంది మైనస్. ఇప్పుడు ఫైనల్ లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది? -4 వచ్చింది. మరి లాంబ్డా వాల్యూ -4 వస్తే సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయడమా సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఈక్వేషన్ 1 ఇక్కడ ఉన్నామా సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ
in equation 1 in equation 1 లో lambda వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుందన్నమా x square plus y square minus 2x plus 4y next minus 8 plus lambda value వచ్చింది అక్కడ minus 4 into x plus y minus 3 is equal to 0 మరి మల్టిప్లికేషన్ చేస్తే ఫైనల్ మల్టిప్లికేషన్ చేద్దామా x square plus y square minus 2x plus 4y minus 8 minus 4 into x 4x minus into plus minus 4 into y 4y minus into minus into plus 4 3 is 12 is equal to 0 final answer చూడండి ఒకసారి therefore final ఏమవుతుందా x square plus y square or minus 3x minus 4x minus 3x minus 4x ఎంత minus 6x minus 3x minus 4x ఎంత minus 6x ఇది ప్లస్ ఇది మైనస్ ఈ టూ టర్మ్స్ ఏమని క్యాన్సిల్ అయ్యింది ఇది 12 నుంచి 8 క్యాన్సిల్ అవుతే 12 నుంచి 8 క్యాన్సిల్ ఎంత 4 a4 అది ప్లస్ 4 is equal to 0 అయితే ఒకసారి మనకి ఈ ఈక్వేషన్ వల్ల సెపరేట్ చేసుకున్న ఇక్కడ లాస్ట్ మనకు మల్టిప్లికేషన్ రాసాం ఏంటిది x square plus y square plus lambda minus 2 into x plus lambda plus 4 into y minus 8 minus 4 lambda అని రాసామా ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు కొంతమంది ఎలా సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు లేదా ఈ యొక్క ఫైనల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు మనకి ఏమవుతుంది ఫైనల్ గా ఆన్సర్ కరెక్ట్ రావాలి ఆన్సర్ కరెక్ట్ గా వస్తే ఏమవుతుంది ఏ సమయంలో రైట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ ఉండాలి ఏంటి రిక్వైర్డ్ సర్కిల్ required circle is ఏమవుతుంది ఇక్కడ x square plus y square minus 6x plus 4y plus 4 is equal to 0 ఇక్కడ y టర్మ్ అనేది క్యాన్సిల్ అవుతుంది plus 4y minus 4y మరి plus 4y minus 4y అనేది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా వచ్చేది మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఒకసారి ఏదైనా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏమవుతుంది దాని ఫార్ములా మెథడ్ ఐడియా ఉండాలి ఫార్ములా మెథడ్ ఐడియా ఉంటే మనకి ఏ సమ్ అయినా సాల్వ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 8 చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 8 ఈ క్వశ్చన్ నెంబర్ 8 లో మనకి ఫైండ్ ద equation of the circle passing through the intersection of the circles x square plus y square is equal to 2ax x square plus y square is equal to 2ax another value and x square plus y square is equal to 2by and having its center on the line x by a minus y by b is equal to 2 ఏ మెథడ్ లో మనం సాల్వ్ చేయనప్పుడు ఏముండాలి మనకి ఒక ఈక్వేషన్ ఫామ్ అవ్వాలి కాబట్టి గివెన్ సర్కిల్స్ తీసుకున్నామా గివెన్ సర్కిల్ తీసుకుంటే గివెన్ సర్కిల్స్ ఆర్ గివెన్ సర్కిల్స్ ఏంటి ఇక్కడ సింబాలిక్ కావాలి కాబట్టి సింబాలిక్ ఏంటి ఫస్ట్ సర్కిల్ x square plus y square ఈ రైట్ సైడ్ మీద లెఫ్ట్ కొద్ది ఏమవుతుంది -2ax is equal to 0 ఈక్వేషన్ 1 another value x dash x square plus y square మరి రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ కొద్ది ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి -2by is equal to 0 ఈక్వేషన్ నెంబర్ 2 ఇంకేమైతే ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు given line equation of x by a minus y by b is equal to 2 equation number 3 వీడు అడిగింది ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ చేయమంటాడు therefore the equation of the circle
the equation of the circle passing through the passing through the point of intersection point of intersection point of intersection point of intersection of 1 and 2 is forming s plus lambda s dash is equal to 0 two circles ఇక్కడ మన two circles కాబట్టి the equation of the circle passing through the point of intersection ఉంది కాబట్టి ఇది two circles ని టచ్ అవుతాయి ఆ two circles ని టచ్ అయినప్పుడు ఆ టచ్ అయిన పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాను మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఏమవుతుంది ఇక్కడ 1 and 2 అప్లై చేస్తుంది s plus lambda s dash equal 0 మరి ఇక్కడ two circles ఫార్ములా కాబట్టి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ ఫస్ట్ సర్కిల్ x square plus y square plus 2a minus 2ax plus lambda into another value x square plus y square minus 2by is equal to 0 అయితే ప్రీవియస్ సర్కిల్ చెప్పుకున్న వేరియేషన్ ఏంటి ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి అందులో ఆ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి స్క్వేర్ టర్మ్స్ ఉన్నాక x square plus y square minus 2ax plus lambda का रिफ्लेक्शन అయితే అవుతుంది lambda into x square lambda x square lambda into y square lambda y square minus lambda into 2b lambda into 2b ఎంత అవుతుంది 2b lambda into term ఏంటిది y is equal to 0 ఇక్కడ x square టర్మ్ ఉంది y square టర్మ్ ఉంది x టర్మ్ ఉంది కాబట్టి ఒకసారి కామన్ తీయనమా x square టర్మ్ కామన్ చేస్తాం మరి x square టర్మ్ కామన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ x square క్యాన్సిల్ ఎంత వస్తుంది 1 ప్లస్ ఇక్కడ x square క్యాన్సిల్ ఎంత వస్తుంది lambda into టర్మ్ ఏంటిది x square అలాగే y square టర్మ్ కామన్ తీయనమా y square కూడా ఇక్కడ y square క్యాన్సిల్ ఎంత వస్తుంది 1 y square కామన్ పోతే ఎంత వస్తుంది ఇక్కడ 1 ఇక్కడ y square కామన్ చేస్తే into lambda into ఇంటే టర్మ్ ఏంటిది y square అంటే y square క్యాన్సిల్ అయితే 1 వచ్చింది ఇక్కడ y square క్యాన్సిల్ అయితే lambda వచ్చింది సింపుల్ ఇక్కడ ప్లస్ వస్తుంది 1 ప్లస్ lambda అంటే y square వచ్చింది నెక్స్ట్ టర్మ్ ఏంటమ్మా minus 2ax minus 2b lambda y is equal to 0 అయితే ఎప్పుడైతే x square కోఎఫిషియంట్ వాల్యూ y square కోఎఫిషియంట్ వాల్యూ 1 కాలేదు ఇక్కడ మరి 1 కాలేదు అంటే ఏం చేయాలి డివైడ్ చేయండి డేటా అంటే డివైడ్ చేయాలి ఇక్కడ ఈ x square టర్మ్ ఎంత 1 plus lambda మరి y square కోఎఫిషియంట్ వాల్యూ 1 plus lambda ఈ టూ టర్మ్స్ కూడా ఈక్వల్ కాబట్టి డివైడ్ విత్ ఆ టర్మ్ ఏంటంటే డివైడ్ విత్ టర్మ్ 1 plus lambda on both side 1 plus on both side అప్లై చేస్తున్నప్పుడు ఈ lambda టర్మ్ డివైడ్ చేస్తున్నప్పుడు ఫైనల్ టర్మ్ ఆన్సర్ 1 plus lambda x square divided by 1 plus lambda next term 1 plus lambda y square divided by 1 plus lambda another minus 2ax divided by 1 plus lambda another term minus ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎంత చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ కాబట్టి మైనస్ 2b lambda into y divided by 1 plus lambda is equal to 0 అంటే ఏంటి డివైడ్ చేసిన తర్వాత ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయితే ఫైనల్ ఆన్సర్ అవుతుంది x square plus y square minus 2ax అంటే x టర్మ్ కామన్ చేస్తే అవుతుంది minus 2a by 1 plus lambda into x another term minus 2b lambda by 1 plus lambda into y another term ఏముంది బ్యాలెన్స్ ఇంకా is equal to 0 అంటే ఏంటి ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఇక్కడ ఏంటి x square plus y square ఇక్కడ x టర్మ్ కామన్ చేస్తే 2a by 1 plus lambda వచ్చింది ఇక్కడ 2b lambda by 1 plus lambda వచ్చింది ఆ టర్మ్స్ కామన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి సెంటర్ కావాలి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ వచ్చింది ఆల్రెడీ 3 అయింది ఇది ఈక్వేషన్ 4 అప్లై చేసుకోండి 4 అప్లై చేసుకోవాలి కాబట్టి చూడండి సెంటర్ ఆఫ్ ది అబౌవ్ సర్కిల్ center of the above circle center of the above circle formula అవుతుంది center of the above circle is c is equal to formula ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ 2a by 1 plus lambda ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ మరి మైనస్ కాబట్టి ఏంటి ప్లస్ మరి 2a ఆఫ్ ఎంత a divided by 1 plus lambda నెక్స్ట్ లైన్ అన్నమా ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మరి ఈ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది ఇక్కడ 2b lambda ఉంది మరి 2b ఆఫ్ ఎంతమా 2b of b అవుతుంది b lambda by 1 plus lambda ఇది ఫైనల్ గా వచ్చింది ఇక్కడ సెంటర్ వచ్చింది అయితే క్వశ్చన్ లో వాడమన్నాడు గివెన్ దట్ క్వశ్చన్ లో having center ఏంటి ఆన్ ద లైన్ మరి having its center on the line కాబట్టి గివెన్ దట్ the equation 1 center ఏంటి ఇక్కడ ఈక్వేషన్ 4 ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ 4 అయితే సెంటర్ ఏమవుతుంది లైన్ అవుతుంది ఆ లైన్ ఈక్వేషన్ లో అప్లై చేయమా
is given that equation 4 center అంటే given that center a by 1 plus lambda b lambda by 1 plus lambda lies on x by a minus y by b is equal to 2. అంటే ఈ యొక్క లైన్ ఈక్వేషన్ మీద సెంటర్ అవుతుంది లైస్ అన్నాడు గివెన్ లెఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క సెంటర్ పైన డాట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అన్నమా x ప్లేస్ లో వాల్యూ ఎంత a డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా హోల్ డివైడెడ్ బై a మైనస్ నెక్స్ట్ వాల్యూ b లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా a డివైడెడ్ బై 1 ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత పంపించండి x by a x అంటే ఎంత a by 1 ప్లస్ లాంబ్డా డివైడెడ్ బై a మైనస్ y by b మరి y టర్మ్ ఎంత b లాంబ్డా బై 1 ప్లస్ లాంబ్డా డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్ ఎంతమా 2 మరి ఇక్కడ ఈ డివైడ్ చేసే వాల్యూ ఇది 2 టర్మ్స్ డివైడ్ టర్మ్స్ కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది a బై a into 1 plus lambda next minus b lambda by ఈ 2 టర్మ్స్ కూడా మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది b into 1 plus lambda is equal to 2 ఈ b క్యాన్సిల్ a ఏమైంది క్యాన్సిల్ అయింది మరి ఇక్కడ చూడమ్మా ఇక బ్యాలెన్స్ ఏంటంటే ఇదే 1 టైం క్యాన్సిల్ 1 by 1 plus lambda minus lambda by 1 plus lambda is equal to 2 మరి ఫైనల్ వచ్చిన ప్రోడక్ట్ చూసారా ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే అవుతుంది చూడమ్మా ఎల్సిఎం ఫార్మ్ చేస్తే అవుతుందా ఈ 2 టర్మ్స్ కి డెరివేటివ్ ఎంత 1 plus lambda 2 టర్మ్స్ కి డెరివేటివ్ 1 plus lambda 1 plus lambda ఇక్కడ వాల్యూ ఎంతమా 1 మైనస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత 2 అంటే ఏంటి ఈ 2 టర్మ్స్ కి డెరివేటివ్ 1 plus lambda కాదు 1 plus lambda అప్లై చేసాను మరి ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ బై రెడ్ సెకండ్ అవుతుంది మల్టిప్లై ఇప్పుడు డివైడ్ బై రెడ్ సెకండ్ మల్టిప్లికేషన్ అంటే 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 into 2 1 2 2 into lambda 2 lambda మరి టర్మ్ లో మైనస్ రైట్ సెకండ్ అవుతుంది ప్లస్ ఈ మైనస్ రైట్ సెకండ్ ప్లస్ అవుతుంది ఈ ప్లస్ వాల్యూ ఎక్కడ అవుతుంది మైనస్ కాబట్టి 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 lambda plus lambda therefore final value 2 lambda plus lambda ఎంతమా 3 lambda is equal to 2 left 1 cancel అంటే 1 అసలు ఏంటి మైనస్ therefore lambda is equal to ఇది మల్టిప్లై రైట్ సెకండ్ అవుతుంది డివైడ్ therefore 1/3 మరి ఈ వాల్యూ దేనికి సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూట్ lambda value in equation 4 in equation 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 4 చూడమ్మా x square plus y square minus 2ax lambda value 1/3 1/3 minus 1/3 into ఇక్కడ x square plus y square x square plus y square minus 2by is equal to 0 LCM ఫార్మ్ చేస్తే వచ్చిన LCM వాల్యూ ఎంతమా 3 LCM వాల్యూ ఎంత 3 3 into x square 3x square 3 into y square 3y square 3 2 6ax minus 1 into x square 1 into y square minus into minus ఎంతమా ప్లస్ minus into minus ఎంత ప్లస్ మరి ఇక్కడ చూడండి 1 2b గడ అవుతుంది 2by is equal to 0 ఇది డివైడ్ చేస్తుంది డివైడ్ x సెకండ్ అవుతుంది మల్టిప్లై ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 3x square క్యాన్సిల్ అవుతుంది 2x square ఇక్కడ 3y square క్యాన్సిల్ అవుతే 2y square కాన్స్టెంట్ అన్నమా minus 6a minus 6ax minus into minus plus 2by is equal to 0 ఈ టర్మ్స్ రానివ్వండి క్యాన్సిల్ అవుతుంది 2 టైం క్యాన్సిల్ అవుతుంది మరి 2 టైం క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ 2 టైం క్యాన్సిల్ అవుతుందా y స్క్వేర్ ఇక్కడ 2 టైం క్యాన్సిల్ అవుతుంది టైమ్స్ 3 టైమ్స్ ఎంత 3ax ఇక్కడ 2 టైం క్యాన్సిల్ అవుతుంది 1 టైం కాబట్టి by is equal to 0 therefore రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ by is equal to 0 అంటే పాయింట్ సబ్స్టిట్యూషన్ ఏదైతే ఇచ్చారో ఆ మోడల్ ట్రై చేసుకుంటే అవుతుంది ఈ ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 8 ఏంటి అయితే మీకు మిడిల్ లో మనకి ఒక క్వశ్చన్ మిస్ చేశాను ఒకసారి క్వశ్చన్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 5 ఉంది సార్ అంటే మనకి ఈ యొక్క ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ అప్పుడు క్వశ్చన్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5 ఈ క్వశ్చన్ నెంబర్ 5 లో మనకి ఏం ఇచ్చారంటే రామన్ 3 లో క్వశ్చన్ నెంబర్ 5 మనకి 3 సర్కిల్స్ ఇచ్చి మనకి ఏమంటే ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చి ఆర్డినల్ రౌండ్ అప్లై చేస్తాడు సత్యనమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which intersects
which intersects each of the following circles orthogonally. అందులో మనకి ఫస్ట్ పాయింట్ ఉన్నామా, ఫస్ట్ పాయింట్ సర్కిల్స్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 is equal to 0. Another day x square plus y square minus 2x plus 6y minus 3 is equal to 0. Next third day 2 into x square plus y square plus 6x plus 8y minus 3 is equal to 0. ఏ టైప్ మోడల్ మనకు సమీకరణ కూడా వాడు ఏమంటే కూడా ఆర్థోగోనల్ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీ మనం యూజ్ చేయడం ఏం కావాలన్నా 3 సర్కిల్స్ కి రిపీట్ సర్కిల్ కావాలి కాబట్టి రిపీట్ సర్కిల్ తీసుకున్నామా. therefore the equation required circle of the required circle is general formula required circle ఏమవుతుంది ఇక్కడ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఈక్వేషన్ ఎంత 1. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా అక్కడ ఆర్థోగోనల్ ప్రాపర్టీ అప్లై చేస్తే గివెన్ సర్కిల్స్ కాబట్టి గివెన్ సర్కిల్స్ చూడమా. గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ చూడండి x square plus y square plus 2x plus 4y plus 1 is equal to 0. ఈక్వేషన్ 2. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square minus 2x plus 6y minus 3 is equal to 0. థర్డ్ ఈక్వేషన్. అనదర్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ 2 into x square plus y square plus 6x plus 8y minus 3 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 4. అయితే ఏదైనా మనం మోడల్ యూజ్ చేయడానికి వాల్యూస్ కావాలి. అక్కడ ఆల్రెడీ ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ కి వాల్యూస్ g f c ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సర్కిల్ కి ఏమవుతాయి వాల్యూస్ g డాష్ is equal to ఇక్కడ 2 ఉంది 2 కాఫ్ ఎంత 1 మరి f డాష్ is equal to ఇక్కడ 4 ఉంది 4 కాఫ్ ఎంత 2 కాన్స్టెంట్ c డాష్ ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నాయి g డాష్ is equal to మరి g డాష్ అంటే ఇక్కడ -2 ఉంది మరి -2 కాఫ్ ఎంత -1. అలాగే f డాష్ is equal to ఇక్కడ 6 ఉంది 6 కాఫ్ ఎంత 3 c డాష్ is equal to ఇక్కడ ఎంత ఉందమ్మా -3. అలాగే నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఫార్ములా లేదు మన జనరల్ ఫార్ములా లేకపోతే ఏం చేయాలి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే వస్తే ఇక్కడ 2 టైమ్స్ తో డివైడ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి కొంచెం ప్రాసెస్ ప్రీవియస్ సమ్లో చేయకూడదు. ఇందువల్ల డివైడ్ చేస్తే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ అప్లై చేయండి. డైరెక్ట్ అప్లై చేస్తే వస్తే 2 టు క్యాన్సిల్ 2 టు క్యాన్సిల్ వస్తుంది కదా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మరి 2 టైమ్ 8 టైమ్ క్యాన్సిల్ అవుతుందా 2 టైమ్ 6 లో 3 వాల్యూస్ మరి 2 టైమ్ 8 టైమ్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్ 8 లో 4 టైమ్స్ మరి 2 క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/2 is equal to 0. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉంది సారీ వాల్యూస్ ఉన్న ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ x ఎంత ఉంది 3 ఉంది మరి 3 కాఫ్ ఎంత g డాష్ is equal to 3 ఆఫ్ ఎంత అవుతుంది 3/2 3 ఆఫ్ ఎంత 3/2 మరి f డాష్ is equal to ఇక్కడ 4 ఉంది మరి 4 కాఫ్ ఎంత అవుతుందమ్మా 4 కాఫ్ వాల్యూ 2 మరి c డాష్ is equal to ఇక్కడ కాన్స్టెంట్ ఎంత -3/2. అయితే మనం అప్లై చేసేది ఈ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో ఈ 2 టర్మ్స్ లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఎందువల్ల ఈ జనరల్ ఫార్ములా లేదు మన ఏ x స్క్వేర్ ఏ y స్క్వేర్ మోడల్ ఉంది కాబట్టి ఆ టర్మ్ తో డివైడ్ చేసి ఇది జనరల్ ఫార్ములా మనం చేంజ్ చేసుకున్నాం తర్వాత g డాష్ f డాష్ c డాష్ వాల్యూస్ వచ్చి కాబట్టి ఫార్ములా అప్లై చేయాలి. బట్ ఫస్ట్ ఫార్ములా చూడమా ఫర్ ద కండిషన్ ఆఫ్ ఏ ఫార్ములా అప్లై చేస్తాం మనం ఆర్థోగోనల్ ప్రాపర్టీ. మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఫార్ములా ఏంటి ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఆ ఫార్ములా చూడమా 2 into g dash plus 2 into f dash is equal to c plus c dash ఫార్ములా. ఈ యొక్క ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు ఏ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ 1 2 అప్లై చేస్తాం. అందువల్ల ఈక్వేషన్ 1 is orthogonal to ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 is orthogonal to ఈక్వేషన్ 2 కాబట్టి 1 కి 2 కి అప్లై చేయండి. మరి 1 కి 2 కి అప్లై చేస్తే ఏమవుతుంది 2g into ఇక్కడ g dash ఎంత 1 plus 2f into f dash ఎంత 2 is equal to c plus c dash ఎంత 1. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 1 ఎంత 2g 2 2 ఎంత 4f
और राइट साइड लेटर्स लेट्स करते हैं मतलब -3 -1 = 0 इक्वेशन नंबर మనకు ఆల్రెడీ 4 ఈక్వేషన్స్ అయినాయి కదా నెక్స్ట్ ఏం అవుతుంది ఫిఫ్త్ ఈక్వేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి 1 to i నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3 ఈసారి 1 కి 3 కి అప్లై చేస్తే ఏమవుతుంది సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 2g into g dash ఎంత ఉంది అక్కడ -1 plus 2f into f dash ఎంత ఇక్కడ 3 plus is equal to c plus c dash c plus c dash ఎంత -3 ఇక్కడ ప్లస్ అంటే -2 into g 2g plus 2 3 are 6f రైట్ సైడ్ వాల్యూ ఎక్కడ అవుతుంది -c ఈ -3 ఎక్కడ అవుతుంది +3 is equal to 0 ఈక్వేషన్ ఎంత ఇక్కడ అదే 5 అయింది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 6 నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనం అప్లై చేస్తే ఈ ఫార్ములా ఇది అప్లై చేస్తాం కాబట్టి ఫార్ములా ఇది అప్లై చేస్తే ఏమవుతుంది అన్నమాట ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 4 ఈసారి 1 కి 4 కి అప్లై చేస్తే ఏమవుతుంది 1 కి 4 కి కండిషన్ అప్లై చేస్తాం కాబట్టి 2g into g dash ఎంత కదా 3/2 g dash ఎంత కదా 3/2 plus 2f into f dash ఎంత కదా 2 is equal to c plus c dash వాల్యూ ఎలా చూడండి -3/2 ఉంది -3/2 అందువల్ల ఇక్కడ 2 ఏమైంది క్యాన్సిల్ మరి 2 ని క్యాన్సిల్ అయితే ఫైనల్ అవుతుంది ఇక్కడ 3 into g 3g plus 2 2 jar 4f రైట్ సైడ్ లెఫ్ట్ కొద్ది అవుతుంది -c ఈ మైనస్ లెఫ్ట్ కొద్ది అవుతుంది +3/2 is equal to 0 ఈక్వేషన్ ఎంత మనకి 7 మరి 5 6 7 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేస్తా ఉంటే ఫస్ట్ 5 - 6 చేస్తాను మరి 5 - 6 అయితే 5 ఈక్వేషన్ ఉంది కదా ఫిఫ్త్ ఈక్వేషన్ అంటే 2g plus 4f minus 8 minus 1 is equal to 0 and the equation 6 equation చూడమ్మా -2g plus 6f minus 8 plus 3 is equal to 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మన సింబల్ ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ ఏమవుతుంది మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఈ ప్లస్ వాల్యూ ఏమవుతుంది మైనస్ అంటే ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టైం సింబల్ చేంజ్ అవుతుంది ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి ఈ టోటల్ టర్మ్స్ సింబల్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది అది మైనస్ ఈ ప్లస్ తోటి ఏమవుతుంది 2 ప్లస్ 2 ఎంత అవుతుంది 4g ఇక్కడ చూడమ్మా ప్లస్ ఇది మైనస్ 6 లో 4 క్యాన్సిల్ అంటే 2 ఆ 2 సింబల్ ఏంటి -2f ఇది మైనస్ ఇది ప్లస్ 2 టర్మ్స్ క్యాన్సిల్ -1 -3 -1 -3 ఎంత -4 is equal to 0 టర్మ్స్ అంటే కామన్ టర్మ్ ఏంటి 4 2 4 ఆ 4 to 4 ఏం కామన్ వస్తుంది 2 కామన్ వస్తుంది కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే అవుతుందమ్మా 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 2 2 జార్ అంటే 2g నెక్స్ట్ -2 అంతా కాబట్టి 2f ఇక్కడ చూడండి ఎంత టైమ్స్ 2 టైమ్స్ is equal to 0 ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇది 8 ఈక్వేషన్ నెంబర్ ఎంత 8 నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి 5 6 సాల్వ్ చేస్తే వచ్చింది నెక్స్ట్ ఏంటి 6 7 అప్లై చేయండి మరి 6 7 అప్లై చేస్తే అవుతుంది అన్నమాట క్వశ్చన్ నెంబర్ లో మనకి ఇక బ్యాలెన్స్ ఈక్వేషన్స్ ఏంటి 6 7 అప్లై చేస్తున్నాం 6 - 7 ప్లస్ 7 - 6 మీరు ఎలా అప్లై చేస్తున్నా లేదు 6 - 7 ఆర్ 7 - 6 మరి 6th ఈక్వేషన్ ఏమంటే మనకి 6th ఈక్వేషన్ లో -2g నెక్స్ట్ ప్లస్ 6f another value -c plus 3 is equal to 0 అలాగే 7th ఈక్వేషన్ చేస్తే 3g plus 4f minus c plus 3/2 is equal to 0 ఇక్కడ మన సబ్ట్రాక్షన్ లో సింబల్ ఏమవుతుంది ప్లస్ మైనస్ అవుతుంది ప్లస్ మైనస్ ఈ మైనస్ వాల్యూ ప్లస్ ఇది ఏమవుతుంది మైనస్ అయితే మీరు సబ్ట్రాక్షన్ పార్ట్ లో 6 - 7 7 - 6 కూడా అప్లై చేయని చెప్పాను అందులో ఈ యొక్క వేరియేషన్ ప్రాసెస్ లో అప్ డౌన్ చేంజ్ అవుతుంటాయి అప్ డౌన్ చేంజ్ అయినప్పుడు మీకు ఏమవుతుంది సేమ్ రేట్ వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ -2g -3g ఎంత అవుతుంది -5g ఇది ప్లస్ మైనస్ 6 and 4 క్యాన్సిల్ అవుతే +2 f 6 and 4 క్యాన్సిల్ అవుతుందా +2 ఇది మైనస్ ప్లస్ ఏమవుతుంది క్యాన్సిల్ ఇది +3 minus 3/2 is equal to 0 ఫైనల్ అవుతుంది చూడమ్మా ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం వాల్యూ ఎంతమా ఎల్సిఎం వాల్యూ 2 మరి ఎల్సిఎం వాల్యూ 2 గా 2 5 గా ఎంత 10g 2 2 గా ఎంత 4f
2 3 జరుగుతా 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ బై రైట్ సెకండ్ అవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి 2 zeros ఉంటే 0. ఫైనల్ అవుతుంది మైనస్ 10g ప్లస్ 4f. ఇక్కడ 6 లో 3 క్యాన్సిల్ అవుతే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మల్టిప్లికేషన్ చేసుకున్న వల్ల అంటే 2 ఇక్కడ ఈ టర్మ్స్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ మైనస్ కాబట్టి ఇలా యూజ్ చేసుకున్న వల్ల దీనికి చేంజ్ చేసుకున్న వల్ల లేదు. ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇక్కడ 9. సాల్వ్ 8 and 9. సాల్వ్ 8 and 9. మరి సాల్వ్ 8 and 9 కి అప్లై చేస్తే అవుతుంది GF కాన్స్టెంట్ రిలేషన్. మరి GF కాన్స్టెంట్ రిలేషన్ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ అవుతుంది ఇక్కడ f తో స్టార్ట్ చేయాలి -1 -2 -1 -2 నెక్స్ట్ 2 -1 అని ఇక్కడ చూస్తే 4 3 -10 4 అంటే దేంతో స్టార్ట్ చేస్తే దాని దగ్గర కాబట్టి ఇక్కడ 4 వచ్చింది 3 4 3 -10 4 ఇక్కడ మల్టిప్లికేషన్ చేయనమా g డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ 1 3 3 -3 నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఫార్ములా మైనస్ వస్తుంది ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ మన మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ వస్తుంది ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 2 ఎంత 8 4 2 8 f డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 10 గా 2 10 ఎంత 20 2 10 20 3 2 ఎంత 6 1 డివైడెడ్ బై 2 4 jar 8 minus into minus ఎంత plus 10 2 jar ఎంత 10 చూడగా 10 1 jar 10 1 ఎంత 10 ఇంకా ఫైనల్ బ్యాలెన్స్ ఎంత చూడండి మనకు g డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత 5 f డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత 14 1 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత ఇక్కడ -2 ఇక్కడ సబ్ట్రాక్షన్ 10 కి క్యాన్సిల్ అయితే 2 సిమిలర్ ఇక్కడ మైనస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ g by 5 is equal to -1/2 అలాగే f by 14 is equal to -1/2 ఇక్కడ డినామినేటర్ మైనస్ యూజ్ చేయకూడదు కాబట్టి g by 5 is equal to -1/2 f by 14 is equal to -1/2 అప్లైస్తే ఇక్కడ డివైడ్ చేస్తే డివైడ్ రైట్ సెకండ్ అవుతుంది మల్టిప్లికేషన్ therefore 5 1 ఎంత 5 -5/2 అనదర్ వాల్యూ f is equal to డివైడ్ చేస్తే డివైడ్ రైట్ సెకండ్ అవుతుంది మల్టిప్లికేషన్ -14 1 14 divided by 2 ఇక్కడ gf అవుతుంది ఈ gf వాల్యూస్ ని మనం సింపుల్ గా ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈక్వేషన్ ఫైల్ సబ్స్టిట్యూట్ మనం సబ్స్టిట్యూట్ g f values in equation 5 ఈక్వేషన్ ఫైల్ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది ఈక్వేషన్ ఫైల్ లో g f వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఒకసారి చూడండి ఈక్వేషన్ ఫైల్ 2 into g ఎంత -5/2 అలాగే నెక్స్ట్ వాల్యూ చూద్దాం ప్లస్ 4 into f వాల్యూ -14 divided by 2 నెక్స్ట్ ప్లస్ మైనస్ c ఇక్కడ ఉందమ్మా 2g 4f minus c minus 1 is equal to 0 టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయితే 2 2 క్యాన్సిల్ అండి 2 టేబుల్ 2 4 టైమ్స్ 2 10 బట్ 2 టేబుల్ 4 2 టైమ్స్ అంటే ఫైనల్ గా ఎంత ప్లస్ -5 ప్లస్ ఇంటూ మైనస్ 2 14 జా 2 14 జా ఎంత 28 minus c minus 1 is equal to 0 ఫైనల్ క్యాన్సిల్ చేస్తే అవుతుంది minus c మరి -5 -20 -5 -20 ఎంత -33 -33 1 యాడ్ చేస్తే -34 is equal to 0 therefore minus c టర్మ్స్ అంటే సింబల్ చేంజ్ చేయండి టర్మ్స్ ఇక్కడ మైనస్ అవుతుంది ప్లస్ ఈ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఈ మైనస్ కూడా అవుతుంది ప్లస్ 34 is equal to 0 therefore c is equal to ఈ ప్లస్ 1 రెడ్ సెకండ్ అవుతుంది -34 ఫైనల్ గా ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ g f c values in equation 1 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x square plus y square plus 2 into g వాల్యూ తీసుకున్నామా -5/2 -5/2 into x plus 2 into f -14 ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ వచ్చింది కదా మనకి ఇక్కడ 2 టేబుల్ ఎవరు రిటర్న్ చేస్తుంది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్స్ 7 టైమ్స్ 7 టైమ్స్ కాబట్టి ఏమవుతుంది ఫైనల్ -7 రిటర్న్ చేయొచ్చు అంటే -14 పెట్టి వరకు -7 రిటర్న్ చేస్తే సరిపోతుంది ఒకసారి చూడండి అక్కడ సింపుల్ మల్టిప్లికేషన్ ఉంది 4 into ఇక్కడ ఎంత సబ్జెక్ట్ వాల్యూ f వాల్యూ -7 అండ్ 4 into -7 అంటే -28 సరిపోతుంది ఇక్కడ ఎంత వచ్చిందమ్మా -7 into y కాన్స్టెంట్ టర్మ్ ఎంత వచ్చింది -34 is equal to 0 ఫైనల్ ఇక్కడ x square plus y square
2 to cancel the plus into minus ఎంత minus 5x plus into minus minus 2 7 14y minus 34 is equal to 0. ఇక్కడ మనకి ఏమైంది ఆల్జబ్రాయిక్ ప్రాపర్టీలో ఒక ఫిఫ్త్ క్వశ్చన్ లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ ఫిఫ్త్ క్వశ్చన్ లో ఉన్న 2 పాయింట్స్ లో మనం వన్ సమ్ సాల్వ్ చేయడం జరిగింది. అనదర్ సమ్ కూడా చూడండి ఒకసారి. ఎంత సమ్ ఉంది మీరు ఓన్గా ట్రై చేయండి చూడమ్మా. ఎంత సమ్ కూడా మీకు ఇదే అంటే ఏంటి నెక్స్ట్ సమ్ ఉంది చూడమ్మా. ఫిఫ్త్ లో సెకండ్ పాయింట్ ఉంది ఓన్గా ట్రై చేయండి. x square plus y square minus 4x plus 2y plus 1 is equal to 0. Next circle ఇక్కడ 2x square y square కామన్ గా తీయండి plus 8x plus 6y minus 3 is equal to 0. Next circle x square plus y square plus 6x minus 2y minus 3 is equal to 0. ఈ సర్కిల్ ఈక్వేషన్ కూడా మనకి ప్రీవియస్ సమ్ ఫిఫ్త్ లో ఫస్ట్ వన్ చెప్పినా ఆ ఫిఫ్త్ ఫస్ట్ పాయింట్ ఏ విధంగా ట్రై చేస్తాం ఆర్డినరీ ప్రాబ్లం అప్లై చేస్తాం అదే ప్రాబ్లం మనకి ఈ సమ్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది మీకు ఈ యొక్క ప్రాబ్లం మీకు ఇంచుమించు చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా మీకు డౌట్స్ వస్తున్నా లేదా ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నా నెక్స్ట్ క్లాస్ లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడతో మనకి ఏమైందంటే ఎక్సర్సైజ్ 2a కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ 2a కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ చూడమ్మా రాడికల్ యాక్సిస్. అంటే ఈ యొక్క నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఫార్ములా మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. రాడికల్ యాక్సిస్ కి ఫార్ములా ఏంటి s - s డాష్ ఈక్వల్ 0. దీనికి సంబంధించిన ఒక ఫార్ములా చూడమ్మా. ఎగ్జాంపుల్ 1 లో మనకి ఏమి ఇచ్చారు చూడండి సార్. find the radical axis of the circles s is equal to x square plus y square minus 5x plus 6y plus 12 is equal to 0. Another circle s dash is equal to x square plus y square plus 6x minus 4y plus minus 14 is equal to 0. ఒక రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? 2 సర్కిల్స్ కావాలి. కాబట్టి దీనికి యూజ్ చేసే ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ గివెన్ సర్కిల్స్. ఏంటి ఇక్కడ ఫస్ట్ లోనే యూజ్ చేసి గివెన్ సర్కిల్స్. మరి గివెన్ సర్కిల్స్ అంటే ఏముంది ఇక్కడ మనకి? గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ? s x square plus y square minus 5x plus 6y plus 12 is equal to 0. Next circle చూడమ్మా. s dash x square plus y square minus plus 6x minus 4y minus 14 is equal to 0. Find the radical axis కాబట్టి radical చూడమ్మా. The equation of the radical axis of s is equal to 0 and s dash is equal to 0. 2 circles form అయ్యాయి కాబట్టి 2 circles కి ఇక్కడ రాడికల్ యాక్సిస్ కావాలి కాబట్టి ఏమవుతుంది ఫార్ములా s is equal to 0 and s dash is equal to 0 ఫార్ములా ఏమవుతుంది యూజింగ్ ఫార్ములా ఏంటమ్మా s minus s dash is equal to 0 అంటే యూజింగ్ ఫార్ములా s minus s dash కూడా ఫార్ములా కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది అన్నమాట ఏదైతే ఫార్ములా అప్లై చేయాలో ఫార్ములా వేస్తే ఏమవుతుంది మనకి రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ అవుతుంది. s అన్నమాట s ఫార్ములా ఏంటి ఇక్కడ x square plus y square నెక్స్ట్ minus 5x minus 5x plus 6y minus 5x plus 6y plus 12 is equal to first circle minus second circle equation చూడమ్మా. x square plus y square plus 6x minus 4y minus 14 is equal to 0. అయితే ఇక్కడ రాడికల్ యాక్సిస్ అంటే 2 సర్కిల్స్ కి మిడిల్ లో మైనస్ ఉంది. మరి 2 సర్కిల్స్ కి మిడిల్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో ప్రొడక్ట్ చేయాలి కాబట్టి x square plus y square minus 5x plus 6y plus 12
minus x square minus y square minus into plus minus 6x minus into minus plus 4y minus into minus into plus 4y minus into minus into plus 14 is equal to 0. ఇందులో కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది x square క్యాన్సిల్ y square క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ minus 5x minus 6x మరి minus 5x minus 6x ఎంత అవుతుంది minus 11x అవుతుంది ఇది plus 6y ఇది plus 4y 6 plus 4 ఎంత 10 plus 10y ఇంకా కాన్స్టెంట్ ప్లస్ 12 ప్లస్ 12 ఎంత అవుతుంది 28 is equal to 0. ఫైనల్ గా ఏమవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ మైనస్ ఉంది కానీ మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ ఈ ప్లస్ అవుతుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore radical axis required radical axis is x minus 10y minus 28 is equal to 0. అయితే మనకి ఈ ఈక్వేషన్ ఫార్మ్ చేసినప్పుడు అంటే కాన్సంట్రేషన్ లిమిట్స్ అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ అడిషనల్ ప్రొడక్ట్ కాబట్టి చూడండి మనం చూడండి ఒకసారి 12 ప్లస్ 14 మనకి 12 ప్లస్ 14 మీద ఏమవుతుంది ఇది ఈక్వల్ టు 26 12 ప్లస్ 14 మనకి ఇక్కడ ఇది ఈక్వల్ టు 26 కాబట్టి ఫైనల్ చూసారు ఇక్కడ ఈ యొక్క రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమవుతుంది s మైనస్ s డాష్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది రాడికల్ యాక్సిస్ ఫార్మ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. చూడండి